ముందుగా జాతీయ పత్రికా దినోత్సవం గురించి చెప్పుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. భారతదేశంలోనే కాకుండా చాలా ప్రపంచ దేశాలలో ప్రెస్ కౌన్సిల్స్ ఉన్నాయి. అయితే భారతదేశ కౌన్సిల్స్ ఉన్న ప్రత్యేకత గుర్తింపు ఏమంటే ప్రభుత్వ శాఖపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం లభించడమే. అనేక సంవత్సరాలుగా ప్రెస్ పత్రికా రంగానికి ఎదురయ్యే సవాలు సమస్యల గురించి ప్రతి నవంబర్ 16వ సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇక అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీన ప్రకటించడం కూడా జరిగింది. 1524 పోర్చుగీస్ ప్రసిద్ధి నాయకుడు వాస్కోడి గామా మరణించారు. వాస్కోడి గామా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి భారతదేశానికి చేరుకోవడంలో విజయం సాధించాడు. 1771 వెస్ట్ ఇండియన్ కంపెనీ మరియు ఆమ్స్టర్డామ్ సురినాము విభజించాయి. 2010 భారత రాజధాని న్యూఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్ భవనం కుప్పకూలిన ఘటనలో 66 మంది మరణించారు. అయితే బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బిఎన్ రెడ్డి సినీ దర్శక నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం బిఎన్ రెడ్డి. తెలుగు సినిమా దర్శకుడు నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత బిఎన్ రెడ్డి నవంబర్ 16, 1908 వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల తూలుకా కొత్తపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. బిఎన్ రెడ్డి తొలి తెలుగు టాకీ భక్తి ప్రహ్లాద. 1931 దర్శకుడైన హెచ్ఎం రెడ్డి నటి కన్నాపాలతో కలిసి 1938లో రోహిణి పిక్చర్స్ స్థాపించిన రంగూన్ రౌడీ అనే స్టేజ్ నాటకం ఆధారంగా గృహలక్ష్మి చిత్రాన్ని ప్రారంభించాడు. మద్యపానం, వేష వ్యామోహం వల్ల కలిగే నష్టాలు, పాతివ్రత్యం సాంప్రదాయాల్లో గొప్పతనం గురించి తెలిసి ఈ చిత్రానికి హెచ్ఎం రెడ్డి దర్శక నిర్మాతగా కాక బిఎన్ రెడ్డి సహాయ దర్శకుడు, సహ నిర్మాత. కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత. కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 1923 నవంబర్ 16న జన్మించారు. తెలుగు సినిమాలో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. 5 ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య పురస్కారంలో సత్కరించి ఆయన స్వీయ చరిత్ర, అనగనగా ఒక రాజకుమారుడు, ఆయన మొత్తం 400కు పైగా చిత్రాలు నటించాడు. రామారావు, నాగేశ్వరరావులకు సమకాలీకులుగా కొన్ని సందర్భాలలో వారిలో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటలో తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు 2 కళ్ళైతే వాటి మధ్య తిలకం వాటివారు కాంతారావు. ఆధునిక ఆఫ్రికాన్యాసిథ్య పితామహుడిగా పేరుగాంచిన చిరువ అంచెబే 1930 నవంబర్ 16న తూర్పు నైజీరియాలోని ఒగిడిలో జన్మించారు. ఆయన తండ్రి ఒక మిషన్ స్కూల్ టీచర్. ఆయన తల్లిదండ్రులు తమ సాంప్రదాయ ఇన్బో సంస్కృతికి చెందిన విలువలను అనేక రకాలుగా అచెంబేలో నాటినప్పటికీ వారు గట్టి విశ్వాసం ఉన్న క్రైస్తవులు. అందుచేతనే అచెంబేకు అప్పటి విక్టోరియా రాణి భర్త ప్రిన్స్ అల్బెర్ట్తో అల్బర్బ్ని నామకరణం చేశారు. ఆఫ్రికన్
జల జీవన చిత్రాన్ని అత్యంత సహజంగా శక్తివంతంగా తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన మహారచయిత చిను అజేవే. సంత జరిగే ప్రదేశంలో ఆ ఉదయం పూట అంత సందడిగా ఉంది. అక్కడ దాదాపు 10,000 మంది పోగయ్యారు. అంతా చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. ఒగుపే ఏజుగో లేచి నిలబడ్డాడు. చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సాంప్రదాయకుడు, ప్రచురణకర్త, మార్గదర్శి, టిప్స్ అండ్ ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు అధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్తో సత్కరించింది. రామోజీరావు కృష్ణా జిల్లా పెదరావుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంలో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు. అంబిక ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా మొత్తం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో మరియు అనేక టెలిసీరియల్స్లో పనిచేసింది. ఆమె ఇప్పటి వరకు ఒక ఆంగ్ల చిత్రం ఇండియన్ అమెరికన్లో కూడా నటించింది. ఆమె 1976 నుండి 1986 వరకు ఒక శతాబ్దానికి పైగా దక్షిణ భారత అగ్ర కథానాయికలో ఒకరు. ఆమె చెల్లెలు రాధ కూడా నటి. కెరీర్ పీక్లో ఉన్న సమయంలో వారు అనేక సౌత్ ఇండియన్ సినిమాల్లో కలిసి నటించారు. అంబిక తిరువనంతపురంలోని కల్లారాలో కల్లారా కుంజన్ నాయర్ మరియు నరసమ్మ దంపతులకు నవంబర్ 16, 1962న జన్మించింది. ఆమె తల్లి కల్లారా సరసమ్మ 2014లో మహిళా కాంగ్రెస్ నాయకురాలు. ఆమెకు 2 చెల్లెళ్ళు, రాధ మరియు మల్లిక, మరియు 2 తమ్ముళ్ళు అర్జున్ మరియు సురేష్ ఉన్నారు. మీనాక్షి శేషాద్రి భారతీయ సినిమా నటి. శశికళ శేషాద్రి జూర్ఖండ్ రాష్ట్రం, అప్పట్లో బీహార్లోని దర్బద్ వద్దనున్న సింద్రిలో పుట్టింది. ఈమె విద్యాభ్యాసం దిగ్వాది దర్బాల్లోని మౌంట్లు కార్వల్ పాఠశాలలో జరిగింది. ఈమె తండ్రి సింద్రి ఎరుపుల కర్మాగారంలో ఉద్యోగి. మీనాక్షి శేషాద్రి 1963 నవంబర్ 16 సింద్రి జూర్ఖండ్లో జన్మించారు. 1981లో 18 ఏళ్ల వయసులో మీనాక్షి శేషాద్రి మిస్ ఇండియా పోటీలో గెలుపొందింది. 1982లో మనోజ్ కుమార్ కొడుకు రాజీవ్ గోస్వామి సరసన పెయింటర్ బాబు సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించింది. 1983లో సుభాష్ గాయ్ యొక్క విజయవంతమైన చిత్రం హీరో సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. 1973 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నాగ్లైన్లో జన్మించిన పుల్లెల్ల గోపీచంద్ భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2001లో చైనాకు చెందిన చెహ్వాంగ్ను ఓడించి ఆల్ ఇండియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచి ఈ ఘనతను సాధించిన 2వ భారతీయుడిగా నిలిచాడు. ఇంతకు పూర్వం 1980లో ఈ ఘనతకు ప్రకాష్ పడుకుని సాధించిన గోపీచంద్ సాధించిన అపురూప విజయాన్ని గుర్తింపుగా 1999లో అర్జున పురస్కారము, 2001లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించాయి. కానీ ఆ తర్వాత దురదృష్టవశాత్తు తాను గాయపడడంతో 2003లో అతని స్థానం 126కు పడిపోయింది. 2005లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గోపీచంద్ పుల్లెల్ల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు. ఆమని తెలుగు తమిళ సినిమా నటి ఈమె. ఆమని తెలుగు తమిళ సినిమా నటి ఈమె. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడి పంబ సినిమాలో
నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా అత్యంత విజయవంతమైంది. ఆమెని నవంబర్ 16, 1973న జన్మించారు. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెల్లాం సినిమాలో నటించిన ఆమెని ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకుంది. ఆ సినిమాలో నటనకు గాను ఆమెని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది. ఆమె తమిళ సినిమా నిర్మాత కాగా మోహియుద్దీన్ ను పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమైంది. అయితే 2003లో రామ్ గోపాల్ వర్మ చిత్రం మధ్యాహ్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగ ప్రవేశం చేసింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంచులను టేక్ కేర్, బై.